రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండకాయ. కాంగ్రెస్ కట్టిన ఈ ప్రాజెక్టు గండి గట్టి గట్టి ఉంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది సీఎం. సీఎంకి అయితే ఇంకో పనే లేదండి. సీఎంకు ఇక్కడ వరద నష్టం జరిగింది, ప్రజలు ప్రాణాలు పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. దాని మీద మాత్రం సోయి లేదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉంటూ మేము కట్టిన ఎల్లంపల్లి బాగుంది, గట్టి ఉంది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అయితే పూలిపోయిందను. అది ఇన్ని క్యూసెక్ల నీళ్ళు వస్తున్నాయి, వరద వస్తుంది. మరి రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా, మరి కొట్టుకపోవాలి కదా వరదకు. మరి ఆ ప్రాజెక్ట్ గట్టిగా లేదు అన్నప్పుడు కొట్టుకపోవాలి కదా నీటి ప్రవాహానికి. మరి ఎట్లా అవుతుంది మరి? ఏం ఇదే పని నీకు? ఇక రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఉన్నా ఆ మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద, అన్నారం, సుద్దిల్లా ఎంతసేపు నాకు ఏమంటుండే అంటే, విచిత్రమైన మాట ఏంటంటే, మేడిగడ్డ ఒకటే కాదు, అన్నారం, సుద్దిల్లా ఇవి కూడా సేమ్ డిజైన్ ఉన్నాయి, అవి కూడా కొట్టుకోపోతాయి అంటుండే. ఇదే ఆయన ఒక ముఖ్యమంత్రి కోరుకునేది? ఓ ప్రాజెక్ట్ కొట్టుకోపోవాలని చెప్పి కోరుకుంటారా? ఏమానందం అంటారు ఇది? మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా బ్యారేజీల్లో నీళ్లు నింపితే ఊర్లు కొట్టుకోపోతాయి. మూడింటిని ఒకే రకమైన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు. మేడిగడ్డలోని లోపాలే మిగతా 2 బ్యారేజీల్లో ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి అంటూ చూస్తా ఉన్నాం. చూసిదా ఇక ఇది నా కథ. ఇక తీరు ఇట్లుంది. ఇక అంటే కేసీఆర్ కట్టడమే పాపం అయింది. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కూలిపోవాలట, కొట్టుకుపోవాలట నీళ్ళకు. ఇంకెట్లా బదనాం చేయాలి, ఇంకేం చేయాలి? ఇదే ఉన్నది. ఇది సోయి లేదు. వర్షం పడ్డది, ఈ ఊర్ల కూర్లు మునిగిపోయినాయి, దీని మీద లేదు మాటలు. ప్రజలకు ఒక హామీ ఇచ్చేది లేదు, ఓ నష్టపరిహారం ఇంత చెల్లిస్తాం అనేది లేదు, దీని మీద లేదు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఇక.